హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వీడియో రూపంలో నేను మీకు అందిస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా నేను చేసినటువంటి దుబాయ్ వీడియోకి మీరు ఎంతో ఆదరించారు. వందలాది వేలాది కాల్స్ మాకు చేయడం జరిగింది. అయితే బిట్స్ ప్లాన్కి సంబంధించి మనం ఏదైతే వీడియో చేశామో దాని యొక్క పూర్తి వివరాలు తెలపండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్లు అయితే రావడం జరిగింది. అయితే నేను ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ప్రాపర్ అప్రూవల్ లేకుండా, అది బికాజ్ భారతదేశంలో అది నెంబర్ 1 కాలేజ్. అడ్మిషన్ నేను ఎన్ని అడ్మిషన్లు వస్తే ఎన్ని క్లోజ్ చేయగలను ఒక క్లారిటీ ఆ రోజుకి లేకపోయినా నాకు, అందుకని నేను వీడియో చేయలేదు. ఇప్పుడు జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ అన్ ఆథరైజ్డ్ ఏజెంట్ టు డూ అడ్మిషన్స్ ఇన్ బిట్స్ పిలానీ దుబాయ్. ఇది ఫస్ట్ క్లారిటీ. వీఆర్ ఆథరైజ్డ్ ఏజెంట్స్ ఫర్ బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్. కాబట్టి ఈ అడ్మిషన్ అనేది నేను డైరెక్ట్గా మీకు అప్లికేషన్ వేసి చేసి పెట్టగలను. రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి బిట్స్ పిలానీ గురించి చెప్తూ దుబాయ్ గురించి 2 ముక్కలు చెప్తాను. ఎవరైతే 30 లక్షలు కట్టి మణిపాల్ అనుకోండి, లేకపోతే మన టాప్ 5 కాలేజెస్ ఆఫ్ అదర్ స్టేట్స్, ఏ స్టేట్స్ తీసుకున్నా కానీ 30-35 లక్షలు అయిపోతుంది. 30-35 లక్షలు పెట్టి ఇండియాలో చదివే బదులు 60 లక్షలు పెట్టి దుబాయ్లో చదువుకోవటం ఉత్తమ మార్గం అని చెప్పేసి నేను క్లారిటీగా చెప్తున్నాను. అయితే ఈ చాలామంది కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది వీడియో కింద. సార్ ₹1,00,00,000 అవుతుంది, ₹1,20,00,000 అవుతుంది. ఏం కాదండి, ₹1,00,00,000 ₹1,20,00,000 కాదు. ఈరోజు మనం వాళ్ళ బ్రోచర్ మీకు కనిపిస్తూ ఉంది కదా, ఒక్కసారి చూడండి. మనం దీని గురించి తెలుసుకుందాం. బిట్స్ పిలానీ అనేది మొత్తం 5 క్యాంపస్లు ఉన్నాయండి. సో పిలానీ, దుబాయ్, గోవా, హైదరాబాద్ అండ్ ముంబై. ఇది భారతదేశంలో వచ్చినటువంటి తొలితరం యూనివర్సిటీ. 1964లో ఇది డీమ్డ్ యూనివర్సిటీగా ఏర్పడింది. ఈ ఇన్స్టిట్యూట్ రావడంతోనే ప్రపంచంలోనే బెస్ట్ కాలేజ్ ఏందండి ఇంజనీరింగ్కి? MIT. దీన్నే మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. ఇది US క్యాంపస్ అనమాట. వాళ్ళతో టైఅప్తో దిగినారు. ప్రపంచంలో బెస్ట్ క్యాంపస్, ఇండియాలో బెస్ట్ క్యాంపస్ కలిసి ఏర్పడినటువంటి సిలబసే బిట్స్ పిలానీ క్యాంపస్. సో దీన్ని కుమార్ మంగళం బిర్లా ఈయన ఛాన్సలర్గా ఉన్నారు. ఇది నెంబర్ 1 ప్రైవేట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్గా అన్ని ర్యాంకింగ్స్లో కూడా మనకు ఉందన్నమాట. భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్లో 4 ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్సెస్ ఉన్నాయి. ఇందులో మణిపాల్ ఒకటి, అదేవిధంగా OP జిందాల్ ఒకటి, శివనాడార్ ఒకటి, ప్లస్ బిట్స్ పిలానీ 4 క్యాంపస్లు. సో ఈ 4 క్యాంపస్లు ఏదైతే ఉన్నాయో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా NAC A++ ఉంది. అదేవిధంగా 50,000 మంది స్టూడెంట్స్ ఈ యొక్క క్యాంపస్లో ఇప్పుడైతే చదువుతూ ఉన్నారన్నమాట. దీంట్లో ఇంజనీరింగ్ సైన్సెస్, మేనేజ్మెంట్ మరియు ఫార్మసీ కోర్సులు కూడా ఇందులో ఉన్నాయి. సో దీనికి ఈ యొక్క గ్రూప్ యొక్క వైస్ ఛాన్సలర్గా రామ్ గోపాల్ రావు గారు ఉన్నారు బిట్స్ పిలానీకి సంబంధించి. బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్ చూసుకున్నట్లయితే దీన్ని BPDC అంటారు, అంటే బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్. ఇది UGC రికగ్నిషన్ అయింది. అదేవిధంగా KHDA అంటే మనకి AICT ఎట్లనో దుబాయ్ గవర్నమెంట్కి KHDA అట్లా, నాలెడ్జ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ దుబాయ్. సో ఒక్కసారి దుబాయ్ డైరెక్టర్ యొక్క మెసేజ్ మనం తీసుకున్నప్పుడు ఇది ఇంటర్నేషనల్ అకాడమిక్ సిటీలో ఉందండి. బిట్స్ పిలానీ అనేది 2000 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఓకే, బిట్స్ పిలానీ యొక్క మొట్టమొదటి ఆఫ్షోర్ క్యాంపస్ ఇదనమాట. మొత్తం మీద 24 సంవత్సరాలు అయింది ఈ క్యాంపస్ పెట్టి. సో దీని యొక్క ఎందుకు బిట్స్ పిలానీని చూజ్ చేసుకున్నట్లయితే వరల్డ్ క్లాస్ కరిక్యులం అండ్ ఫ్యాకల్టీ అండి, ఇది ఫస్ట్ రీజన్. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ సెకండ్ రీజన్. అయితే స్టెల్లార్ రేటింగ్స్, దీని యొక్క రేటింగ్స్ కూడా బ్రహ్మాండమైనటువంటి రేటింగ్స్ ఉన్నాయి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది కూడా ఇక్కడ ఉంది. అదేవిధంగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట దీనికి. అదేవిధంగా బిట్స్ పిలానీ యొక్క అకంప్లిష్డ్ అల్యూమినీ నెట్వర్క్ ఉంది. ఇక్కడ ప్లేస్మెంట్ అసిస్టెంట్ కూడా మీకు అద్భుతంగా ఉంది. సో దీని ఒకసారి ర్యాంకింగ్ ఎలా ఉంది అని చూసినప్పుడు QS ర్యాంకింగ్లో దీని యొక్క ర్యాంక్ వచ్చేసి 171 ర్యాంకింగ్ ఉందండి. సో ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ ఇచ్చినటువంటి రేటింగ్లో దీనికి 5 స్టార్ రేటింగ్ అనేది ఉంది. నియర్లీ వీళ్ళు చాలా స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. 9.3 మిలియన్స్ స్కాలర్షిప్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. గ్లోబల్ ర్యాంకింగ్ వచ్చేసి 300 ఉందండి దీనికి. గ్లోబల్ QS గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్లో దీనికి మంచి స్థానం అనేది ఉందన్నమాట. సో 50+ స్టార్టప్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా 30 గంటల ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో 300 మంది కార్పొరేట్ కంపెనీస్ వచ్చేసి వీళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నాయన్నమాట. సో అరేబియన్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ అవార్డు అనేది కూడా వీళ్ళకి రావడం జరిగింది. UAE's బెస్ట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ అవార్డు కూడా వీళ్ళకి రావడం జరిగింది. సో ఏమేమి కోర్సెస్ ఉన్నాయనేది ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మీరు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ వరకు ఈ కోర్సులన్నీ కూడా మీకు స్క్రీన్ మీద నేను కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూడండి. కంప్యూటర్ సైన్స్ సంబంధించి మీరు అడుగుతుంటారు కాబట్టి ఒకసారి కంప్యూటర్ సైన్స్ కోర్స్ తీసుకున్నప్పుడు BE కంప్యూటర్ సైన్స్ అనే పేరుతో ఉందండి. కాకపోతే
దీంట్లో స్పెషలైజేషన్స్ అనేవి ఎందుకు కనిపించలేదని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి చూస్తే ఈ స్పెషలైజేషన్స్ అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ డిస్టింక్ట్ ఎలెక్టివ్స్ అనే పేరుతో ఉంటాయండి. డిస్టింక్ట్ ఎలెక్టివ్స్ అనే పేరులో ఉంటాయి కాబట్టి మీకు అది చూపిస్తాను. సో మైనర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, రోబోటిక్స్, ఆటోమేషను, కంప్యూటింగ్ అండ్ ఇంటెలిజెన్సు, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఫిలాసఫీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, ఫైనాన్స్, ఏరోనాటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇలాంటి మైనర్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూసినప్పుడు ఫస్ట్ ఇయర్లో ఫౌండేషన్ ఉంటుందండి. సెకండ్ ఇయర్లో డిసిప్లిన్, కోర్ కోర్సెస్ అండ్ హ్యుమానిటీస్ ఎలెక్టివ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి ఇక్కడ ఒక సమ్మర్ బ్రేక్ అనేది ఉంటుంది సెకండ్ ఇయర్ తర్వాత వీళ్ళకి. ఇది 2 నెలల పాటు ఉంటుంది అనమాట. ఈ 2 నెలల పాటు వీళ్ళు కంపెనీలోకి పోయి ఇంటర్న్షిప్స్ అనేవి చేస్తారు ఇక్కడ. అదేవిధంగా థర్డ్ ఇయర్లో తీసుకున్నప్పుడు డిసిప్లిన్ ఎలెక్టివ్స్తో పాటు ఓపెన్ అండ్ హ్యుమానిటీస్ ఎలెక్టివ్స్ కూడా ఉంటాయి. ఫోర్త్ ఇయర్లో 5.5 మంత్స్, ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో 5.5 మంత్స్, సెకండ్ సెమిస్టర్లో 5.5 మంత్స్ వీళ్ళకి ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ప్రాక్టీస్ స్కూల్ అనేది బిట్స్ పిలాని యొక్క బలం. కంపల్సరీ ఇంటర్న్షిప్ అనేది వీళ్ళకి ఉంటుంది అనమాట. చూడండి, ఎవరైతే ఆర్కిటెక్చర్ చదవాలనుకుంటారో ఎందుకు దుబాయ్లో చదవాలి అనిపించినట్లయితే ప్రపంచంలోని అద్భుత కట్టడాలన్నీ దుబాయ్లో కట్టబడ్డాయండి. మోడర్నైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్ ఇన్ దుబాయ్. ఎందుకంటే ఏ కన్స్ట్రక్షన్ తీసుకున్నా 40 నుంచి 100 అంతస్తులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి కంపెనీస్లో మీరు పనిచేసి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత అపర్ణ కన్స్ట్రక్షన్స్ అనుకోండి, మై హోమ్ అనుకోండి, లేకపోతే రాజపుష్ప అనుకోండి, శోభా రియాలిటీ అనుకోండి, ఇట్లా పెద్ద పెద్ద బిల్డర్స్ దగ్గర మీరు పనిచేసినట్లయితే మీరు ఒక సిఎస్సి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ఆర్కిటెక్చర్ అండ్ అర్బన్ ఇంజనీరింగ్ చేస్తే మీకు ఉపయోగం ఉంటుంది. సో వీళ్ళకి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చూసినప్పుడు ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ అని, బిఎంఐ స్పెషలిస్ట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడలింగ్ అంటుంటారు. హెచ్విఏసి ఇంజనీర్ అండి. మీరు ఎవరైనా మీ ఇంట్లో అరబ్ కంట్రీస్కి పోయిన వాళ్ళు కానీ చూసినట్లయితే వీళ్ళు సెంట్రల్ ఏసీ అనేది ప్రధానంగా పెట్టుకుంటారు. ఈ సెంట్రల్ ఏసీ ఎస్టాబ్లిష్ చేయాలంటే హెచ్విఏసి ఇంజనీర్ అనేది చాలా ఇంపార్టెంట్ డెసిగ్నేషను. అదేవిధంగా లైటింగ్ అండ్ అకౌస్టిక్ డిజైనర్, ఎందుకంటే అనవసరమైనటువంటి శబ్దాలు రాకుండా ఉండటం కోసం, మంచి లైటింగ్ కోసం వీళ్ళు సపరేట్గా డిజైనర్ చేతి చేయించుకుంటూ ఉంటారు అనమాట. అదేవిధంగా సస్టైనబిలిటీ స్పెషలిస్ట్ అని, బిల్డింగ్ సిస్టమ్స్ ఇంజనీర్ అని, ఫ్యాకేడ్ ఇంజనీర్ అని, అర్బన్ ప్లానింగ్ అనేటువంటి రోల్స్ వీళ్ళకి వస్తాయి. ఇది ఇక్కడ సాఫ్ట్వేర్ టూల్స్ పరంగా తీసుకున్నప్పుడు కూడా వీళ్ళకి డే 1 నుంచి ఇక్కడ చూస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకి పెద్ద పెద్ద కాలేజీలో కూడా ఇక్కడ నేర్పిస్తలేదు. బెంట్లీ స్టాట్.ప్రో కనెక్ట్, ఏఆర్సి జిఐఎస్ అండ్ మ్యాపింగ్ సాఫ్ట్వేర్స్ బై ఎస్రీ, ప్లాక్సిస్ 2D, బెంట్లీ సిస్టమ్స్, పీటీవీ విఐఎస్ఎస్ఎం ట్రాఫిక్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ మనకి రిమైనింగ్ నేర్పిస్తున్నారు. ఆటోక్యాడ్ నేర్పిస్తున్నారు, మ్యాట్లాబ్ నేర్పిస్తున్నారు, స్కెచ్అప్ కూడా మన దగ్గర ఉంది ఇండియాలో. సో అదే అబాకస్, ఎఫ్ఈఏ, సిమ్యులియా ఇది ఒక కొత్త సాఫ్ట్వేరు. ఇటువంటి లేటెస్ట్ సాఫ్ట్వేర్తో కూడుకున్నటువంటి అంతా కూడా సబ్జెక్ట్లో వీళ్ళకి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో వాళ్ళ సిలబస్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫైనల్ సెమిస్టర్ వరకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నేను స్లోగా స్క్రోల్ చేస్తూ ఉంటాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఇదంతే మామూలుగా అన్ని దిక్కులు ఉండే సబ్జెక్ట్ అయింది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించుకోవాల్సింది ఈ డిసిప్లిన్ ఎలెక్టివ్ కోర్సెస్ గురించి చూడాలి. ఇక్కడ చూడండి, ఈ సబ్జెక్టులు మనం ఎప్పుడు ఇన్నటువంటి సబ్జెక్టులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అర్బన్ హైడ్రాలజీ, ఓకే, బిల్డింగ్ సర్వీసెస్, ఇంజనీరింగ్ హైడ్రాలజీ, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్, రైల్వేస్ అండ్ వాటర్వేస్, వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. ఇది వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ కట్టింది అనుకోండి, ఒక 1000 ఇల్లు ఉన్నట్లయితే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కంపల్సరీ ఇంజనీర్ అవసరం కదా. మీరు ఎవరు చదవకపోతే ఆ వేస్ట్ వాటర్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు చెప్పండి. ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఈ డిసిప్లిన్ ఎలెక్టివ్స్లోనే బిట్స్ పిలాని యొక్క బలం మొత్తం దాగి ఉంది. మళ్ళీ ఒకసారి పరిశీలనగా చేయండి. మీరు చేరబోయేటువంటి కాలేజీలో ఏం డిస్టింక్ట్ ఎలెక్టివ్స్ ఉన్నాయి, అదేవిధంగా బిట్స్ పిలానిలో ఎటువంటి ఎలెక్టివ్స్ ఉన్నాయి. ఇది మోడ్రన్ సిలబస్ అనేది ఎప్పుడు కానీ కరికులం అనేది విత్తనం లాంటిది. మీరు ప్రాపర్ విత్తనం లేకుండా మీరు చెట్టు వేస్తే మీరు అనుకుంటారో అది కలప చెట్టు అవుద్దని, కానీ అది జిల్లెడ్ చెట్టుగాను మొలుస్తారు వీళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు పేరెంట్స్గా. మంచి సిలబస్ని చెప్పేటువంటి ఫ్యాకల్టీ, ఈ 2 ఇంపార్టెంట్. అది మనకి బిట్స్ పిలానిలో కనిపిస్తుంది. సో బయోటెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ అది మీ ఇష్టము. నేను ఇక్కడ కూడా బాగుంటుంది ఫ్యూచరు, కానీ డబ్బులు ఉన్నటువంటి పేరెంట్స్ ఈ రకంగా కూడా ఆలోచించాలి. ఒక సిలబస్ అంతే మీకు ఇదంతా కూడా మనం డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ యొక్క బ్రోచర్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. మన వాళ్ళంతా ఇంజనీరింగ్ మాస్టర్స్ కాబట్టి బయోటెక్నాలజీ విత్ మాలిక్యులర్ బయాలజీ అని సెకండ్ సబ్జెక్ట్ ఉంది. సో వైరాలజీ ఇదంతా బైపీసీ పిల్లలకు సంబంధించిన సబ్జెక్టు. బయోటెక్నాలజీ విత్ స్పెషలైజేషన్స్. సో ఇక్కడ కూడా డిసిప్లిన్ ఎలెక్టివ్స్ విషయమే జీనోమిక్స్ అండి, అదేవిధంగా ప్రొటియోమిక్స్, ఇమ్యూనిటో టెక్నాలజీ, ఇంట్రడక్షన్ టు బయో ఇన్ఫర్మేటిక్స్. చాలామంది అడుగుతుంటారు, సార్ బయాలజీ ప్లస్ ఐటీ 2 కలిపితేనే బయో ఇన్ఫర్మేటిక్స్. దిస్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ బ్రాంచ్.
మీరు బీటెక్ సిఎస్సి బదులు బయో ఇన్ఫర్మేటిక్స్ తీసుకుంటే బయాలజీ ప్లస్ ఇన్ఫర్మేటిక్స్ రెండు కలిసి వస్తాయి. దీంట్లో ఏఎంఎల్ కూడా వచ్చేస్తుంది. సో కెమికల్ ఇంజనీరింగ్ అండి, దీని గురించి అయితే మన వాళ్ళు అసలు చదవరు, పట్టించుకోరు. కాబట్టి మీరు చూడండి, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో అయితే చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ, ఇది ఒక న్యూ బ్రాంచ్ ఉంది ఇక్కడ. ఒకసారి డిస్టింక్ట్స్ ఎలక్టివ్ దగ్గరికి వద్దాం, ఇక్కడ చూద్దాం డిసిప్లైన్ ఎలక్టివ్స్ ఏమున్నాయనేది. సస్టైనబుల్ ఎనర్జీ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీస్ అంటే మన బ్యాటరీ టెక్నాలజీస్, ఇవన్నీ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ పాలసీ, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ వెంచర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో సివిల్ ఇంజనీరింగ్ కూడా బాగుంటుందండి ఇక్కడ, సివిల్ ఇంజనీరింగ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో చూడండి, శోభా కన్స్ట్రక్షన్స్, శోభా రాయల్టీ, ఈఐసి గ్లోబల్, ఇటువంటి కంపెనీస్ అన్ని ప్లేస్మెంట్స్ హైరింగ్కి వస్తూ ఉన్నాయి. దీనికి కూడా మంచి డిమాండే ఇక్కడ ఉంది, కానీ ఆర్కిటెక్చర్కి ఎక్కువ ఉంది దుబాయ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీ అందరికీ ఫేవరెట్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో ఏముందో చూద్దాం. ఇక్కడ చూడండి, కంప్యూటర్ సైన్స్లో ఏమేమి సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతున్నాయనేది చూసుకున్నట్లయితే ఆర్డినో ఐడి అండి, బ్లూఎస్, నెట్బీన్స్, జావా ఎస్ఈ, మైఎస్క్యూఎల్ సర్వర్, మైఎస్క్యూఎల్ వర్క్ బెంచ్, వైర్ షార్క్, ఆండ్రాయిడ్ స్టూడియో, క్యూటీ స్పిమ్, అనకొండా, నెట్వర్క్ సిమ్యులేటర్ 2, నెట్ సిమ్, అడోబీ క్రియేటివ్ క్లౌడ్. వీటిల్లో కనీసం ఒక 20% కూడా ఇక్కడ టాప్ 5 కాలేజ్లో కూడా లేవు. కాబట్టి ఒకసారి డిస్టింక్ట్స్ ఎలెక్టివ్స్ ఒకసారి చూసుకున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, మీకు చదివి వినిపిస్తాను నేను మొత్తం కూడా. ఇక్కడ మన దగ్గర వీటిల్లో కనీసం ఒక 10 ఎలెక్టివ్స్ కూడా లేదు. ఇక్కడ ప్రధానంగా నాకు బాగా నచ్చినట్టు ఎన్ఎల్పి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఏఎంఎల్కి ఇది బ్యాక్ బోన్ అన్నట్టు. ఓకే, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, దిస్ ఈజ్ ద నెక్స్ట్ అవసరం అనమాట. జనరేటివ్ ఏఐ, జెన్ ఏఐ అంటారు. సాఫ్ట్వేర్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్, న్యూరల్ ఫిజియలాజిక్ అంటారు, ఇది కూడా ఉంది. తర్వాత సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, చాలా ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ ఫారెన్సిక్స్, క్వాంటమ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్రోగ్రామింగ్. ఈ క్వాంటమ్ గురించి తెగడుతున్నారు పేరెంట్స్, ఎక్కడ లేదండి మన కాలేజీలో క్వాంటమ్ కంప్యూటింగ్ చెప్పే కాలేజే లేదు. కానీ ఇక్కడ ఓన్లీ డిసిప్లిన్ ఎలెక్టివ్స్లో ఏవైనా తీసుకోవచ్చు. కాబట్టి మీరు క్వాంటమ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్రోగ్రామింగ్ తీసుకోవచ్చు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ కూడా తీసుకోవచ్చు. సో మీకు క్లౌడ్ ఉంది, నెట్వర్క్ ఉంది, నెంబర్ థియరీ ఉంది, డీప్ లెర్నింగ్ ఉంది, క్రిప్టోగ్రఫీ ఉంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఇక్కడ స్పెషలైజేషన్స్గా ఉన్నాయి. సో ట్రిపుల్ ఇంక ఇవన్నీ మీరు ఒకసారి బ్రోచర్లో పెడతారని చూడండి. ఒకసారి ఫీ స్ట్రక్చర్కి వెళ్దామండి మనం, ఎందుకంటే మీకు అందరు కూడా సిఎస్సి కావాల్సింది చెప్పేసినాను కాబట్టి. ఒక్కసారి వీళ్ళ మోడల్ చూడండి. డిసిప్లిన్ కోర్ సబ్జెక్ట్స్ 48 అండి, మొత్తం 48 యూనిట్లకు గాను 12 యూనిట్స్ వచ్చేసి మీరు అంటే 4 కోర్సెస్ తీసుకోవచ్చు. డిసిప్లిన్ ఎలెక్టివ్స్లో నుంచి ఒక 4 కోర్సెస్ తీసుకోవచ్చు, హ్యుమానిటీస్ ఎలెక్టివ్స్లో నుంచి ఒక 3 కోర్సెస్ తీసుకోవచ్చు, ఓపెన్ ఎలెక్టివ్లో నుంచి ఒక 5 కోర్సెస్ తీసుకోవచ్చు. అంటే మీరు కోర్సులో కేవలం 1/3 మాత్రమే యాక్చువల్గా మీరు కోర్స్ సిలబస్, రిమైనింగ్ మీకు నచ్చిన సిలబస్ తీసుకొని మీరు చదువుకోవచ్చు అనమాట. ఇది బ్యూటీ ఆఫ్ మన కంప్యూటర్ సైన్స్ బిట్స్ పిలాని. ఒక్కసారి ఫీ స్ట్రక్చర్స్ చాలా అపోహలు ఉన్నాయండి. ఈ అపోహలు పోవడం కోసం మీకు ఆ బ్రోచర్ ఓపెన్ చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. బ్రోచర్ చూడండి, మెకానికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో మెకానికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ విత్ ఏరోస్పేస్ కూడా చాలా బాగుంటుందండి దుబాయ్. ఎంఎస్సీ ఫిజిక్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎవరైతే స్పేస్, ఇప్పుడు చాలామంది స్పేస్ సైన్స్ చదవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, కానీ వాళ్ళకి సరైనటువంటి కోర్సు ఇండియా లెవెల్లో లేవు. ఒకవేళ ఐఎస్టీ అని చెప్పేసి మన ఇండియన్ స్పేస్ టెక్నాలజీ అని చెప్పేసి మనకు ఉంది, అది జేఈ మెయిన్స్ కాదు కదా, ఐఐటి అడ్వాన్స్డ్లో పాస్ అయితే తప్ప వాళ్ళకి ఆ సీట్ రాదు. సో ఇది స్పేస్ సైన్స్కి సంబంధించి పీజీ కూడా ఉంది ఇక్కడ. సో ఇది ఇక్కడ దీని యొక్క బలమైనటువంటి ప్రాక్టీస్ స్కూల్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మొత్తం మీద వాళ్ళ కోర్స్ పీరియడ్లో మొత్తం 4 ఏళ్ళు కదండి, 7.5 నెల ఈ పిల్లల కంపెనీలో 100% ప్రతి ఒక్కరు పనిచేస్తారు. సో ఫస్ట్ PS1లో 2 months సమ్మర్ ఇంటర్న్షిప్ ఉంటుంది, అండ్ ఆఫ్టర్ 5.5 months వచ్చేసి సెమిస్టర్ లాంగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది ఫైనల్ ఇయర్లో. సో డైలీ యాక్టివిటీస్తో పాటు వర్క్ చేస్తారు వీళ్ళు. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, లీడర్షిప్, టీమ్ వర్క్ అంటే కూడా ఈ యొక్క దాంట్లో వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఒక 100 మంది ఇంటర్న్షిప్ పోయినారంటే 30% వాళ్ళు ఏదైతే కంపెనీకి వెళ్తారో ఆ కంపెనీలోనే మ్యాక్సిమం వాళ్ళు అక్కడ హైరింగ్ అనేది జరిగిపోతుంది. సో ఇది ఒకటి మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి అవసరం అయితే. కొలాబరేటివ్ విత్ 300 కంపెనీస్ ఫర్ ఇంటర్న్షిప్కి సంబంధించి వీళ్ళు ఒక 300 కంపెనీస్తో వీళ్ళ యొక్క టైప్ అనేది ఉంది. సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా బాగుంటాయండి. మీకు చుట్టుపక్కల చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. గ్లోబల్ విలేజ్ అని చెప్పి ఉంటుంది. మీకు ఈవెన్ అకాడమిక్ సిటీ కూడా చాలా అద్భుతమైన ప్లేసెస్, సరౌండింగ్స్లో మీకు ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు కూడా ఉన్నాయన్నమాట. లోపల వచ్చేసి మహా మాల్ అంటే ఇక్కడ ఏదైనా మీరు స్టూడెంట్స్గా కొనుక్కోవాలన్నా ఇది కేఫ్టీరియా కూడా లోపలే ఉంది. మినీ మార్ట్ అంటే మీకు కావాల్సింది కూడా ఉంటుంది. రోజు పక్కన ఎవడో ఒకటి మన హైదరాబాద్ని తీసుకొచ్చి బిర్యానీ పెడతానే ఉంటాడు, స్టాల్ పెడతా ఉంటాడు అనమాట. మీకు నాలుక కారం కావాలనిపించినప్పుడల్లా బిర్యానీ తీసుకుని తినేయచ్చు. ఓకే, హెల్త్ సర్వీసెస్ ఇక్కడ అన్నీ కూడా మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మంచి మంచి హాస్పిటల్స్ ఉంటాయండి.
మంచి డాక్టర్స్తో కూడుకున్నటువంటి వైద్యం కూడా ఇక్కడ ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఇది లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ కూడా ఇక్కడ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంటుందండి. కానీ ఇవన్నీ వద్దంటారు మాకు. స్ట్రైట్ అవే ఫీజ్ చెప్పండి సార్, మేము డబ్బులు కట్టేస్తాం, పని అయిపోద్ది అంటారు. అందుకని అక్కడికి వచ్చేస్తాను నేను. సో ఒకసారి ప్లేస్మెంట్స్ గురించి వీళ్ళు ఏమి యాక్టివిటీ చేస్తున్నారని చూస్తే, కెరియర్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అనేది నెంబర్ 1 అండి. నెంబర్ 2 వచ్చేసి వర్క్షాప్స్ పెడతారు, స్కిల్ డెవలప్మెంట్ అనేది చేస్తారు, ఇంటర్న్షిప్స్, జాబ్ ప్లేస్మెంట్స్ అనేవి కూడా చేస్తారు, ఎంప్లాయర్ నెట్వర్కింగ్ అనే ఈవెంట్ కూడా చేస్తూ ఉంటారు, ఎక్స్పర్ట్ మెంటర్షిప్ సెషన్స్ అనేవి కూడా ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్కి పోవాలంటే వాళ్ళకి ఆ సపోర్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో సెంటర్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే వీళ్ళు చాలా ఇక్కడ బిట్స్పిలా నుంచి మీరు చదువుకున్నట్లయితే హార్వర్డ్, జాన్ హాప్కిన్స్, ఐఐఎం కలకత్తా, ఐఐఎం బెంగళూరు, ఇలియానీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంసీ మాస్టర్ యూనివర్సిటీ కెనడా, ఎంఐటి స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రట్గర్స్, స్టాన్ఫోర్డ్, టెక్సాస్ A&M, యూనివర్సిటీ ఆఫ్ బఫెలో, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, పెన్సిల్వేనియా యూనివర్సిటీ, టొరంటో కెనడా, ఇటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో కూడా ఈ పిల్లలందరూ కూడా పోయి వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునేదానికి వెళ్తూ ఉంటారు అనమాట. ఏమేమి కంపెనీస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయని చూసినప్పుడు దీస్ ఆర్ ది కంపెనీస్ అండి. సరే, ఇప్పుడు దుబాయ్లో చదివితే వాళ్ళు ఇండియన్ ప్లేస్మెంట్స్ అన్నీ వస్తాయి అనుకుంటే మీకు డబల్ ధమాకా అన్నట్టు. చిన్నెళ్ళు పెద్దలు లెక్క అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ వచ్చేస్తాయి మీకు ప్లేస్మెంట్కి. మళ్ళీ ఇండియాలోకి వచ్చి ప్లేస్మెంట్స్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు, ఇండియాలో నుంచి కూడా బిట్స్పిలా అన్ని సపోర్ట్. ఎందుకంటే మీకు వచ్చే సర్టిఫికేట్ బిట్స్పిలా నుంచి వస్తుంది, దుబాయ్ సర్టిఫికేట్ కాదు వచ్చేది, చదవడం వరకే అక్కడ. ఒక్కసారి అప్లికేషన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే మనం చేసి పెడతామండి. ఇది మనకి మన ద్వారా చేసుకున్నట్లయితే మీకు అనేక బెనిఫిట్స్ ఉంటాయి. మీకు చాలా విషయాల్లో మన సంస్థ అండదండగా ఉండటంతో పాటు మీరు ఒక 50,000 పే చేసుకున్నట్లయితే మీకు బిట్స్పిలాతో పాటు దుబాయ్లో ఉన్నటువంటి మంచి మంచి క్యాంపస్లన్నీ కూడా ఒక పర్సన్కి ఫుడ్, అకామిడేషను, ట్రాన్స్పోర్టు, ఫ్లైట్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని 50,000. పోవాలంటే 50,000 రూపాయలు డిపాజిట్ చేయండి, హ్యాపీగా ఒక 1 వీక్ ట్రిప్ వేసుకొని వచ్చేసేయండి దుబాయ్కి. మీకు కాలేజ్ చూసినట్టు ఉంటుంది, దుబాయ్ ట్రిప్ కూడా అయిపోయినట్టు ఉంటుంది. ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు కానీ పోతే 1,50,000 అవుతుంది. ఇద్దరికైతే 1,00,000, ముగ్గురికైతే 1,50,000. తర్వాత మీరు కాలేజ్ చేరకపోయినా కానీ దుబాయ్ ట్రిప్ అయితే కంప్లీట్గా అవుతుంది. ఎట్లాగో హాలిడేస్ వచ్చేసినాయి, సమ్మర్ వెకేషన్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని వచ్చేయచ్చు. సో ఒక్కసారి ఫీజు గురించి చూద్దామండి. ట్యూషన్ ఫీ వచ్చేసి ఇదండి, 26,000 అంటే 50,000 అండి. సంవత్సరానికి 50,000 దీరమ్స్ అంటే 12 లక్షల రూపాయలు మీకు వితౌట్ స్కాలర్షిప్ అండి. కానీ మీకు మంచి పర్సంటేజ్ ఉంటే విపరీతమైనటువంటి స్కాలర్షిప్ ఉంటుంది. సో ప్లేస్మెంట్ ఫీజు వచ్చేసి ఒక 6 రోజులు 12 అంటే ₹1,00,000 ఉంటుందండి. సో కాషన్ డిపాజిట్ వచ్చేసి ₹1,00,000 ఉంటుంది అడిషనల్గా, ఫస్ట్ ఇయర్లో ఎక్కువ ఇది. అడ్మిషన్ ఫీజు వచ్చేసి ఒక 2,000 ఉంటుంది, ఇది ఒకటి చూడాలి. సో మీకు ట్యూషన్ ఫీజు వరకు మనం గమనించినట్లయితే వీసా రెన్యువల్ ఫీజులు ఇవన్నీ ఉంటాయండి. ప్రతి సంవత్సరం ఏమి ఫీజులు లేకుండా ఉండవు, అడిషనల్ ఫీజెస్ అన్నీ ఉంటాయి. హాస్టల్ ఫీజు అయితే 15,000 అంటే 30,000. 30,000 పోతే మీకు సంవత్సరానికి మీకు వచ్చేసి 5 లక్షల రూపాయలు హాస్టల్ ఫీజు అండి. ఓకే, 10 లక్షల రూపాయలు కాలేజ్ ఫీజు. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఇక్కడ చూడండి, ట్యూషన్ ఫీజు వచ్చేసి 26,000 సెమిస్టర్ కడితే చాలు, 26,420. హాస్టల్ ఫీజు వచ్చేసి ఎంత, రెండు కలిపితే ఎంత సెమిస్టర్కి 40,000. 40,000 దీరమ్స్ అంటే 4 రోజుల 8 లక్షలు. మీకు ఫస్ట్ సెమిస్టర్లో బాగా తక్కువ పడుతుంది, 40% వస్తుంది అనమాట. ఈ 40% మందం ఈ ఎక్స్ట్రా ఫీజులు ఉన్నాయి కదా, అడ్జస్ట్ అయిపోతాయి. 15 లక్షలు సంవత్సరానికి పెట్టుకుంటే 15,4 60. అంటే మీ పిల్లలు బ్యాడ్ పెర్ఫార్మెన్స్ చేస్తే, మంచి పెర్ఫార్మెన్స్ చేసి స్కాలర్షిప్స్ మంచిగా తెచ్చుకుంటే 50 లక్షలు అయిపోతుంది. మీ పిల్లవాళ్ళు బ్యాడ్ పెర్ఫార్మెన్స్ చేస్తే 60 లక్షలు ఖర్చు వస్తుంది. బిట్స్ పిలానీలు చేరే వాళ్ళు తూకం వేసి వస్తాము, 1,00,000 డ్యూటీ అయితే ఎక్కువ చెప్పదు. ఇక్కడ బిట్స్ పిలానీలో మీకు ఈ కింద పెట్టినటువంటి డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒక దీరం వచ్చేసి ₹23. పెన్ను పేపర్ పెట్టుకొని వేసుకోండి. మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ప్రకారం ఎంత స్కాలర్షిప్ వస్తుందనే చెప్తాను. సో ఒకసారి డేట్స్ చూద్దామండి. లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చి 25 జూన్. కానీ అప్పుడు దాకా పెట్టుకుంటే సీట్లు ఉండవు. ఏదైనా సరే ఏప్రిల్ 20 తారీఖు లోపల ఇదంతా పంచాయతీ క్లోజ్ చేసుకోవాలి. మీకు అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర నుంచి చివరి వరకు మేము అండగా ఉంటాం. మాకు ఇచ్చే సర్వీస్ని బట్టి మా యొక్క సర్వీస్ ఛార్జ్ కూడా ఉంటుంది. మీకు 1 lakh వరకు మేము సర్వీస్ ఛార్జ్ చేస్తామండి. మీకు వీసా ప్రాసెస్, పాస్పోర్టు, అక్కడ 4 years పాటు మా యొక్క అన్నదండలు, మా ఎంప్లాయీ మీకు దగ్గర ఉండి చూసుకుంటారు. మీకు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారో ఆయన కూడా మన తెలుగు అతనే. ఈవెన్ ఇండియా ఆపరేషన్స్ కోసం ఉండేటువంటి వ్యక్తి కూడా, ఎవరైతే ఇండియా మొత్తం బిట్స్ ప్లాన్ చూస్తారో తను కూడా తెలుగు పర్సన్. హ్యాపీగా మీరు చేరండి. మీరు అవసరమైతే కాలేజ్ యొక్క ఇదే స్కోరు, మీకు హాస్టల్ కన్సెషన్ అనేది ఇట్లా 25% మీరు గుర్తుపెట్టుకోండి. అంటే 30,000 రూపాయలు ఉంటే మీకు సంవత్సరానికి 30,000 దీరమ్స్ అంటే 3 రోజులు 6 లక్షల చిల్లర ఉంటుంది. 6 లక్షల్లో 25% అంటే మీకు 4.5 లక్ష జనరల్గా ఒక సంవత్సరానికి ట్యూషన్ ఫీ. ఇది
మీకు బిట్సాట్ స్కోరు 260 అబవ్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఇయర్లో 75% స్కాలర్షిప్ వచ్చేస్తుంది. అంటే అందాజా ఎట్లా పెట్టుకుంటారంటే, మీకు ప్రతి స్టూడెంట్కి బిట్సాట్ అటెంప్ట్ చేసి కొంచెం పర్సంటేజ్ ఉన్నటువంటి స్టూడెంట్కి ఒక 50% వచ్చేస్తుంది. అంటే మీరు మరీ డల్ స్టూడెంట్ అయితే నేను చెప్పలేను, కానీ మీకు ఇంతమంది అయితే అందరూ కూడా ట్యూషన్ ఫీజు అనేది తగ్గిపోతుంది. ఆ ఫస్ట్ ఇయర్ ఎక్స్ట్రా ఫీజు కలుపుకుని 60 లక్షలు అండి. నేను స్ట్రైట్గా చెప్తున్నాను, 60 లక్షలకు మించి కాదు. 60 లక్షల్లో మీ బీటెక్ పూర్తయిపోతుంది. మీ వాడు మరీ వర్స్ట్ పెర్ఫార్మెన్స్ చేసి మీ నెత్తిన మళ్ళీ ఇంకో 5-10 లక్షలు పెట్టడం అనేది అది న్యాచురల్గా జరగదు. అటువంటి వాడు మళ్ళీ ఇక్కడ చదివినా సరే మీకు మళ్ళీ వాడు బ్యాక్లాగ్స్ చేసుకొని ఎక్స్ట్రా ఇయర్ ఫీజు కట్టుకొని అది అయిపోతుంది. ఇక్కడ చూడండి, మీరు క్వాలిఫై ఎగ్జామినేషన్లో 95% అబవ్ ఉండింది అనుకోండి, 40% ఫస్ట్ ఇయర్లో ట్యూషన్ ఫీజు వస్తుంది. ఓకే, 90 to 94.9% వస్తే 25% స్కాలర్షిప్ వస్తుంది. 80 to 89% ఉంటే 15% స్కాలర్షిప్ వస్తుంది. స్క్రీన్ మీద ఉంది కదా, 70 to 79% వస్తే 10% స్కాలర్షిప్ అనేది వస్తుంది. మీకు చెప్పినటువంటి ఫీజులోంచి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, కంటిన్యూయింగ్ స్టూడెంట్స్ మీకు స్కాలర్షిప్ ఫుల్ ప్లెడ్జ్గా రావాలంటే 25% రావాలంటే 9 CGPA వస్తుంది. ఎవరెవరికి 9 CGPA వస్తుందంటే 80% జేఈలో ఉన్నారనుకోండి మీ స్టూడెంట్స్, వాళ్ళందరికీ కూడా మీరు కంటిన్యూస్గా 25% వస్తుందని క్యాండిడేట్గా పెట్టుకోండి. మీ వాడికి జేఈలో ఒక 50% ఉందనుకోండి, వాడికి వచ్చేసి ఆన్ యావరేజ్ క్యాంపస్లో చూస్తే 8.5 to 8.99లోనే 80% స్టూడెంట్స్ ఉంటారు. ఎక్కువ మందికి ఇట్లే వస్తుంది అనమాట. మిగిలిన వాళ్ళందరికీ మరీ 8 CGPA అనేది బిట్స్ పిల్లల్లో చాలా తక్కువ అండి. మరీ డల్ స్టూడెంట్ అయితే కానీ అంత తక్కువ పర్సంటేజ్ రాదు. ఓకే, స్పోర్ట్స్ వాళ్ళకి కూడా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఉన్నటువంటి క్రైటీరియాని బట్టి మీకు వీసా అరేంజ్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీకు దగ్గర నుండి చూసుకుంటాము. ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు అడ్మిషన్స్ కావాలన్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ వస్తుంది, హ్యాపీగా చూడండి. అపోహలు మానండి. బిట్స్ పిలాని దుబాయ్ ఈజ్ ద బెస్ట్ క్యాంపస్. బిట్స్ అనేది భారతదేశంలో నెంబర్ 1. సార్ మాకు హైదరాబాద్లో ఇప్పిస్తారని చాలామంది కాల్ చేస్తారు. హైదరాబాద్లో ఇప్పించడం వీలు కాదు, పిలానీలో ఇప్పించడం వీలు కాదు, గోవాలో ముంబైలో ఇప్పించడం వీలు కాదు. నేను దుబాయ్ క్యాంపస్ చేయడానికి నాకు ఆథరైజేషన్ ఉంది. నేను బిట్స్ పిలాని దుబాయ్ని ప్రమోట్ చేస్తాను. అక్కడికి అడ్మిషన్లు కూడా చేసి పెడతాను. ఎందుకంటే మాది అబ్రాడ్ కన్సల్టెన్సీ ఉంది కాబట్టి దుబాయ్ అనేది కూడా మా దృష్టిలో ఒక అబ్రాడ్ కన్సల్టెన్సీ. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ అనేది టాప్ కాలేజీ, మీరు అడ్మిషన్ ఎడ చేస్తారు, ఇవన్నీ మీ డౌట్లో కావచ్చు. కానీ మేము అంతకన్నా పెద్ద కాలేజీ. బిట్స్ పిలాని QS ర్యాంకింగ్ వచ్చేసి 900 ఎంతో ఉంది. ఏషియా ర్యాంకింగ్ ఎంతో 150 200 ఎంతో ఉంది. మేము QS ర్యాంకింగ్లో 100 లోపల యూనివర్సిటీ కూడా అడ్మిషన్ చేస్తాం కాబట్టి మా దృష్టిలో బిట్స్ పిలాని అనేది వన్ ఆఫ్ ది కాలేజ్ మేము చేసేవాటిలో. కాకపోతే మనకి యూజీ లెవెల్లోకి వచ్చేసరికి అది చాలా పెద్ద కాలేజీగా కనిపిస్తుంది కాబట్టి మీకు అపోహలో అప్రహెన్షన్స్ ఉంటాయి. ఎక్కడా మోసపోకుండా మీరు ఇప్పుడు ఆర్వీ యూనివర్సిటీలో 70 లక్షలు అండి, BMSలో 50 లక్షలు, అదేవిధంగా MS రామన్లో పోయినా కానీ మీకు 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మణిపాల్ యూనివర్సిటీ మన మహీంద్రా యూనివర్సిటీ కూడా మేనేజ్మెంట్ సీటుకు పోతే 40 లక్షలు అడుగుతున్నారు. హాస్టల్ ఫీజు కాకుండా హాస్టల్ ఫీజుతో కలిపితే 50 లక్షలు. 50 లక్షల రూపాయలు పెట్టి మణిపాల్లో కొడితే మీకు వచ్చేది 8 లక్షల ప్యాకేజీ. అది కూడా గ్యారెంటీ లేదు. మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్తో పాటు డ్రగ్ ఫ్రీ, ర్యాగింగ్ ఫ్రీ, క్రైమ్ ఫ్రీ, ఆల్కహాల్ ఫ్రీ, స్మోకింగ్ ఫ్రీ అండ్ ఎటువంటి శాంతి భద్రతలో ఇష్యూ లేనటువంటి దేశం దుబాయ్ దేశం. కాబట్టి దేశము నెంబర్ 1, కాలేజీ నెంబర్ 1. కాబట్టి మీ వాళ్ళు కూడా అవుతారు నెంబర్ 1. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయితే టైము చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు ఎటువంటి సెసవిషలు లేకుండా, అంటే సంశయం లేకుండా అప్రోచ్ అవ్వండి. విల్ డూ ద బెస్ట్ గైడెన్స్ టు యూ అండ్ విల్ కంప్లీట్ యువర్ ప్రాసెస్ అండ్ వితౌట్ ఎనీ హెసిటేషన్. ఓకే, డబ్బులు ఉంటే మాత్రం హ్యాపీ క్యాంపస్ ఇది. ఈక్వలెంట్ మీకు NIT వరంగల్లో సీట్ వస్తే ఎంత మంచిదో, లేకపోతే బిట్స్ పిలాని IIIT లాంటి కాలేజీల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, డబ్బులు ఉండి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు హ్యాపీగా వెళ్ళి చదువుకోండి. మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.